ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నెహెమ్యా 9వ అధ్యాయము 9వ వచనం నుంచి, నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నువ్వు చూచితివి. ఎర్ర సముద్రం వద్ద వారి మొరను నువ్వు వింటివి. ఫరోయ్ అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించరని నీకు తెలియగా, నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగూ చేయటం వలన నీవు ఈ దినమందున్నట్లు ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనులందరి ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రం మధ్య పొడినేలను నడిచిరి. ఒకడు లోతు నీటరాయి వేసినట్లు వారిని తరిమిన వారిని అగాధ జలములో నువ్వు పడవేసితివి. ఇదియుగాక పగటికాలమందు మేఘస్తంభంలోను ఉండిన వాడవును, రాత్రికాలమందు వారు వెళ్ళవలసిన మార్గమును వెలిగించుటకి అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయ్యుండి వారిని తోడుకొని పోతివి. సినాయి పర్వతం మీదకి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మములను నువ్వు దయచేస్తేవి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రం వారికి నియమించితివి. ఇలా లేఖనాలని ధ్యానిస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు అయితే వారికి ఎంతగానో కృపనిచ్చారు. నెహెమ్యా గ్రంథంలో దీని అంతటిని కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఫరో హృదయం ఎలాగైతే ఉందో వీరి హృదయం కూడా అలాగే ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక నిర్గమకాండము 8వ అధ్యాయం 15వ వచనంలో, ఫరో ఉపశమనం కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తమ హృదయమును కఠినపరుచుకొని వారి మాట వినకపోయాను. తన హృదయాన్ని అతను కఠినపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు కఠినపరుచుకుంటూ ఉన్నాడంటే, శ్రమ తొలగిపోగానే ఉపశమనం పొందుతూ ఉన్నాడు. తన యథాప్రకారంగా ప్రవర్తిస్తూనే ఉన్నాడు. అయితే ఫరో ఎదుటి నుంచి ప్రజలందరూ వేరు చేయబడ్డారు. ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కొనుక్కోబడుతూ ఉన్నారు. అటువంటి సమయాల్లోని కూడా వారు ఎలా ప్రవర్తించారంటే, ఫరో యొక్క హృదయ స్థితే వారి హృదయంలోని తెచ్చుకోవడాన్ని మనం చూస్తున్నాం. వారికి ఉపశమనం కలిగినప్పుడు దేవుని ఎంతగానో స్తుతించారు. వారికి ఏదైనా తక్కువైనప్పుడు దేవుని మీద సనుక్కుంటూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ దినాన నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19 నుంచి 21 వచనంలో చూసినప్పుడు, వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివి వారిని విసర్జింపలేదు. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రముల పాతగిలిపోలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. కనుక ఆయన నమ్మకంగా సేవించినప్పటికీ సేవించలేనప్పటికీ కూడా ప్రభు అయితే తన ప్రజల విషయం ఆయన శ్రద్ధ తీసుకుంటూనే ఉన్నాడు. కానీ ఉపశమనం పొందిన వెంటనే ప్రజలందరూ దేవునికి వ్యతిరేకంగా మారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎన్నోసార్లు దేవుడు ఎన్నో రకాల పరిస్థితుల నుంచి వారిని తప్పిస్తున్నప్పటికీ, కృప చూపుతున్నప్పటికీ ప్రజలైతే ఉపశమనం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేవునికి వ్యతిరేకంగా జీవించడం, హృదయాలు కఠినపరుచుకోవడం అనేది ఫరోలాగే నడవడం ప్రారంభిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిని గ్రహించుకోగలగాలి. నీవు అనేక సంవత్సరంలో వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలుకుతివి, కానీ వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశంలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించుతివి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 30వ వచనం. కనుక ఈరోజు ఈ సంగతులన్నీ మనం ఆలోచన చేస్తున్నప్పుడు యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకి ఇవన్నీ వ్రాయబడ్డాయని ప్రభు మాట్లాడుతున్నారు. కాబట్టి ఉదయకాలాన్ని నీవు ఆలోచన చేసినట్లయితే ఆయన సన్నిధి ఎంత విలువైనదో, అదంత మహత్యం కలిగిందో, అదంత బలమైనదో నువ్వు తెలుసుకున్నట్లయితే ఆయన గొప్ప కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక నీకు విరోధంగా ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఈ దినాన ప్రభువుని నడిపించాలంటే నువ్వు ప్రతి సమయంలో కూడా ఒకే రకమైనటువంటి స్థితి కలిగి ఆయనకు లోబడేటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉండాలి. నీ పరిస్థితులన్నీ చక్కగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉండి, నీ పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పుడు దేవునికి లోబడేటువంటి స్థితి కాదు. కానీ ఈరోజు ఫరో ఎటువంటి హృదయాన్ని అయితే కలిగి ఉన్నాడు అటువంటి హృదయం కలిగి ఉండడం కాదు, కానీ ఎల్లప్పుడూ సమాధానకరమైన హృదయం దైవ సన్నిధిలోని నువ్వు కుమ్మరించుకునే విధంగా ఉండాలి. అలాగా ఎప్పుడైతే నువ్వు కుమ్మరించుకుంటూ ఉంటావో నీకు విరోధంగా ఏ ఆయుధం కూడా వర్తిల్లదు. ప్రభా మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృపా సన్నిధి సమాధానం తోడుగా ఉంచి అన్ని విషయంలో బలపరిచి, స్థిరపరిచి, మహిమతో నింపి నడిపించి కృప చూపించమని నేను ఎవరికి విరోధంగా ఏ ఆయుధం వర్తిలకున్నట్లుగా కృప దయచేసి ఈ లోకంలో నెమ్మదిని అనుగ్రహించి బలపరచమని, యుద్ధములన్నీ మానిపివేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.